హలో ఆల్, ఈ వీడియోలో మనం JNTUAకి సంబంధించిన మైక్రో ప్రాసెసర్స్ అండ్ మైక్రో కంట్రోలర్స్ ఇంపార్టెన్స్ క్వశ్చన్స్ అనేవి ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. సో యూనిట్ 1 నుంచి వచ్చేసి ఇక్కడ మనకు 8086 ఆర్కిటెక్చర్ అనేది ఫస్ట్ యూనిట్. సో ఇందులో వచ్చేసి బ్లాక్ డయాగ్రామ్స్ అండ్ మెయిన్ డయాగ్రామ్స్ అనేటివి బాగా నేర్చుకోవాలి. మార్క్స్ అనేటివి మంచిగా రావాలంటే ఇక్కడ 8086 మైక్రో ప్రాసెసర్ ఫ్యామిలీ అనేది ఉంది కదండి. సో అది నేర్చుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మీకు బస్ ఇంటర్ఫేసింగ్ యూనిట్, ఇక్కడ బ్లాక్ డయాగ్రామ్ అనేది ఉంటుంది దీనికి. సో అది ఇక్కడ కొన్ని స్టెప్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ 8086 బ్లాక్ డయాగ్రామ్ అండ్ డిఫరెంట్ మినిమం మోడ్, మాక్సిమం మోడ్ కాన్ఫిగరేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంటరప్ట్ రెస్పాన్సెస్ అనే దానికి ఒక టేబుల్ అనేది ఉంటుంది. ఆ టేబుల్ నేర్చుకుంటే అండ్ పిన్ డయాగ్రామ్స్ ఉంటాయి. ఆ పిన్ డయాగ్రామ్ అనేది నేర్చుకుంటే చాలా ఇంపార్టెంట్. ఆ పిన్ డయాగ్రామ్ మాక్సిమం గా అడగవచ్చు. మెయిన్ గా ఫస్ట్ క్వశ్చన్ 8086 పిన్ డయాగ్రామ్ అనేది అడగవచ్చు. సో పిన్ డయాగ్రామ్స్ అనేటివి చాలా బాగా నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయండి. సో ఇక్కడ యూనిట్ 2 నుంచి 8086 ప్రోగ్రామింగ్ అని ఉంది. ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ అనేటివి ఉంటాయి. సో ఇక్కడ ఇది వచ్చేసి ఇక్కడ అడ్రసింగ్ మోడ్స్ అనేది ఉంది కదా, ఆ అడ్రసింగ్ మోడ్స్ అనేటివి నేర్చుకోవాలి. ఇక్కడ అసెంబ్లర్ డైరెక్టివ్స్ అనేటివి ఉంటాయి. ఇందులో కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ వైజ్ గా రాస్తే మీకు మార్క్స్ అనేది మంచిగా పడతాయి. అండ్ ఇక్కడ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ టూల్స్ అని ఉంది కదా, ఆ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ టూల్స్ అనేటివి కూడా నేర్చుకుంటే ఈ యూనిట్ కూడా మంచిగా రాయొచ్చు. ఇలా కొన్ని సింపుల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఆ సింపుల్ ప్రోగ్రామ్స్ కూడా నేర్చుకోండి. ఇక్కడ యూనిట్ 3 నుంచి 8086 ఇంటర్ఫేసింగ్. ఇందులో వచ్చేసి మనకు ఇంటర్ఫేసింగ్ ర్యామ్ అండ్ రోమ్, ఇది జస్ట్ డిఫరెన్సెస్ నేర్చుకుంటే చాలు. ఇక్కడ ఇంటెల్ 8085 పెరిఫరల్ ఇంటర్ఫేస్, దీనికి పిన్ డయాగ్రామ్ అండ్ బ్లాక్ డయాగ్రామ్ నేర్చుకుంటే మీకు కొద్దిగా మ్యాటర్ రాసినా కూడా మంచి మార్క్స్ అనేటివి పడతాయి. ఇక్కడ ఎల్ఈడీస్ ఉన్నాయి, ఆ ఎల్ఈడీస్ కూడా ఇంపార్టెంట్. సో ఇంకా ఇక్కడ వచ్చేసి 8237 అని ఉంది కదా, డిఎంఏ, ఆ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. డిఎంఏ కలెక్టర్. ఇక్కడ మోడ్ వచ్చేసి అన్లాక్ టు డిజిటల్ అండ్ డిజిటల్ టు అన్లాక్ కన్వర్టర్స్. ఇది కూడా మెయిన్ గా మీకు మైక్రో ప్రాసెసర్ మైక్రో కంట్రోలర్ లో మెయిన్ గా నేర్చుకోవాల్సింది మీరు పిన్ డయాగ్రామ్, బ్లాక్ డయాగ్రామ్స్ అనేటివి బాగా నేర్చుకుంటే మీకు మ్యాటర్ అంతగా రాకపోయినా పర్లేదు, కానీ డయాగ్రామ్స్ అనేటివి పక్కాగా నీట్ గా వేస్తే మీకు మంచి మార్క్స్ అనేటివి వస్తాయి. ఈజీగా 50 అబోవ్ మార్క్స్ అనేటివి తెచ్చుకోవచ్చు ఎంపీఎంసీలో. సో యూనిట్ 4 వచ్చేసి మైక్రో కంట్రోలర్. యూనిట్ 1 నుంచి యూనిట్ 3 వరకు మైక్రో ప్రాసెసర్స్ అండి. నెక్స్ట్ యూనిట్ 4 నుంచి మైక్రో కంట్రోలర్ అనేది. ఇక్కడ ఆర్కిటెక్చర్ ఆఫ్ 8051 అని ఉంది కదా, ఆర్కిటెక్చర్ ఆఫ్ 8051. ఇందులో వచ్చేసి మనకు ఇందులో స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ అనేటివి ఉంటాయి. ఇక్కడ ఇన్పుట్ పిన్స్ అండ్ సర్క్యూట్స్ అనేటివి, దీంట్లో పిన్ డయాగ్రామ్స్, ఇక్కడ బ్లాక్ డయాగ్రామ్స్ అనేటివి ఉంటాయి. సో అవి నేర్చుకున్నా. నెక్స్ట్ ఇక్కడ అసెంబ్లీ ప్రోగ్రామింగ్ అని ఉంటుంది. మీకు మాక్సిమం ఇక్కడ అసెంబ్లీ ప్రోగ్రామ్స్ అంటే జస్ట్ సింపుల్ గానే ఉంటది. జస్ట్ లాజిక్ అనేది గుర్తుపెట్టుకుంటే మీకు ప్రాసెస్ లో ఈజీగా రాసేస్తారు. సో యూనిట్ 5 నుంచి వచ్చేసి ఇంటర్ఫేసింగ్ మైక్రో కంట్రోలర్స్. ఇందులో కూడా మాక్సిమం ఇక్కడ టైమర్స్ అనేటివి ఉంటాయి, 8051 టైమర్స్. ఇక్కడ సీరియల్ పోర్ట్, ఇక్కడ అన్లాక్ టు డిజిటల్ సెన్సార్ ఇంటర్ఫేసింగ్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఇందులో లాస్ట్ లో వచ్చేసి కంపారిజన్ ఆఫ్ ఈ మెథడ్ ఉంది కదా, కంపారిజన్ ఆఫ్ మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్, పిఐసి ఆర్మ్ ప్రాసెసర్, ఇవి కూడా ఇంపార్టెంటే. ఇక్కడ సీరియల్ పోర్ట్ ప్రోగ్రామింగ్ అని ఉంది కదా, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎల్సిడి అండ్ కీబోర్డ్ ఇంటర్ఫేసింగ్.
ఈ క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలా మీకు మ్యాక్సిమం 50 అబవ్ మార్క్స్ అనేటివి రావచ్చు. సో పిన్ డయాగ్రామ్ మెయిన్గా పిన్ డయాగ్రామ్ అండ్ బ్లాక్ డయాగ్రామ్ అనేది మెయిన్గా పాయింట్ వైజ్లో ఎగ్జామ్ అనేది రాస్తే మీకు మంచి మార్క్స్ అనేటివి వస్తాయి. సో ఈ క్వశ్చన్స్ అనేటివి నేర్చుకుంటే మీకు మంచి మార్క్స్ వస్తాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. Please subscribe to my channel and like and share. Thank you.